హాయ్ అండి. మీలో ఎంతమందికి కందికాయలంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే వీటిని చూడంగానే మనసు నిండిపోయింది. కళ్ళల్లో ఆనందం అయితే అలా పొంగి వచ్చిందండి. ఉదయాన్నే మా ఫ్రెండ్ అయితే తెచ్చిచ్చింది కందికాయలు. వాళ్ళ మమ్మీ ఊరి దగ్గర నుంచి తెచ్చిందని చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ ఇయర్లో ఫస్ట్ టైం తినడం ఈ కందికాయలు. ఫస్ట్ టైం ఉడకపెట్టుకుంటున్నా. ప్రతి ఇయర్ అయితే ఊరి దగ్గర నుంచి అయినా తెప్పించుకుంటాం, లేదంటే ఇక్కడైనా కొనుక్కుంటామండి. ఎక్కువ అయితే ఊరి దగ్గర నుంచి తెప్పించుకుంటాము. నాకైతే చాలా చాలా ఇష్టము. ఇవి చూడంగానే చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి. చిన్నప్పుడైతే పొలానికి వెళ్ళేసి కందికాయలు ఇంకా అనపకాయలు అలసందకాయలు తెచ్చుకొని ఉడకబెట్టుకునే వాళ్ళము. అప్పట్లో పనులకు వెళ్ళే వాళ్ళు కాబట్టి ఎక్కువగా నైట్ ఉడకబెట్టుకొని అన్నం తిన్న తర్వాత తినేవాళ్ళం అండి. ఎన్ని తిన్నా కానీ అలా వెళ్తూ ఉండేటివి, కడుపు నిండవు అనమాట. తింటుంటే ఇంకా తినాలనిపిస్తూనే ఉంటాయండి. అంత బాగుంటాయి, అంత ఇష్టం కూడా. ఇటు వాసన చూస్తుంటేనే చాలా చాలా ఇంకా పీల్చుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం కందికాయలు. మీలో ఎంతమందికి ఇష్టమో, ఎక్కువగా సీజన్లో దొరికితే కంపల్సరీ ఎంతమంది తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు. మా చిన్నోడికి కూడా చాలా చాలా ఇష్టం. నచ్చితే